హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ఎస్ఆర్ క్రియేషన్స్. లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ వరకు చూసాము. దీని తర్వాత ఏం చేయాలో అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి ఇప్పుడు రెండిటి మధ్యన ఒక స్పేస్ అనేది వచ్చింది. కొంచెం ఒక్కొక్క స్పేస్ అన్నట్టు వచ్చింది. ఇప్పుడు దాని దగ్గర ఏం చేసుకోవాలంటే మనము ఆపోజిట్ దాన్ని అక్కడ ఒక ముడి వేసుకొని నీడిల్ని నాట్ వేసుకొని 3 చైన్స్ వేసుకుందాం. వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు అక్కడ 3 స్పేసెస్ ఉంటాయి. వాటిల్లో కోహరెంట్ అనేది వేసుకుందాం, డీసీ అనేది వేసుకుందాం. మూడిట్లో సింగిల్ 2 ఉంటాయి. మనం ఆల్రెడీ ఒక దగ్గర వేసుకున్నాం కాబట్టి 3 చైన్ స్టిచెస్ అనేవి, ఇంకా రెండిట్లో డీసీ అనేది వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పక్కన ఉన్న దాంట్లో పైన 3 స్లిప్ స్టిచెస్ వేసుకుంటాము. స్లిప్ స్టిచ్ ఎట్లా వేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను, చూడండి. అయినా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎట్లా చేశాను. 2 3 స్లిప్ స్టిచెస్ వేసుకొని 2 చైన్ స్టిచెస్ వేసుకుంటాం. ఇప్పుడు అక్కడ 1 2. ఇప్పుడు నెక్స్ట్ పైన వస్తుంది కదా, చూడండి. పైన కూడా ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పుకుందాం. టర్న్ చేసుకొని ఇప్పుడు అక్కడ డబుల్ కోహరెంట్ అనేది వేసుకుందాం. 1 2 డీసీ వేసుకున్నాము. నెక్స్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్కి తీసుకొచ్చేసి అక్కడ కూడా మనం 3 డీసీ వేసుకుంటాము. 1 2 3 డీసీ వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, మనకి ఇందాక ఒకటి, ఇప్పుడు 2 స్టెప్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి పెరుగుకుంటూ వస్తుంది అనమాట. 3 4 5 6 7 వరకు వస్తాయి. అలా సేమ్ ఇట్లా ఇప్పుడు చేసిన ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. చూడండి, ఇందాక చేసిన ప్రాసెస్. నెక్స్ట్ పక్క దాంట్లో ఉన్న దానికి స్లిప్ స్టిచ్ అనేది వేసుకుంటాం. 1 2 3 2 చైన్ స్టిచెస్. 1 2 ఇప్పుడు పైన సైడ్ దగ్గర కూడా పైన స్లిప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకుంటాం. చైన్ స్టిచ్ చేసిన తర్వాత 2 చైన్ స్టిచెస్ తర్వాత మళ్ళీ ఒక స్లిప్ స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ తిప్పి ఇటు సైడ్ దగ్గర మళ్ళీ ఇప్పుడు మనకి పక్కన 2 డీసీ వేసుకుంటాం. 1 2. తర్వాత ఇక్కడ మనకి రెండు మధ్యలో ఒక హోల్ అనేది వస్తుంది. ఒక చైన్ స్టిచ్ చేసి మధ్యలో హోల్లో 3 డీసీ వేసుకుంటాం. 1 2 3 1 చైన్ స్టిచ్ అండ్ మళ్ళీ ఇక్కడ 3 డీసీ.
1 2 3 ఇప్పుడు నుండి థర్డ్ స్టెప్ కూడా వచ్చింది మనకి. ఇప్పుడు ప్రాసెస్ అర్థమైంది కదా, అలానే మళ్ళీ టోటల్గా మొత్తం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ ఇటు సైడ్ 3 స్టిచెస్ స్లిప్ స్టిచెస్ వేసుకొని టూ చైన్ స్టిచెస్ అండ్ దెన్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం మొత్తం ప్రాసెస్ అనేది. ఒకసారి మీకు ఇదే కనుక కన్ఫ్యూజన్గా ఉంటే 1-2 సార్లు చూడండి, ఖచ్చితంగా అర్థమైపోతుంది ఈజీగా. ముందు ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. అండ్ బేసిక్స్ కూడా పెట్టాను నేను ఆల్రెడీ, అవి కూడా పెడతాను చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, బేసిక్స్ అండ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ కోహరెంట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ లెవెల్కి వేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ మళ్ళీ సింగిల్ వచ్చేలాగా వేసుకోవాలి. అప్పుడు ఏం చేసుకోవాలి, ఇందాక చేసాం కదా ఆ ప్రాసెస్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, ఫస్ట్ స్టిచెస్ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. త్రీ వాటిలో స్లిప్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు 3 చైన్ స్టిచెస్ వేసుకుంటాం. 1 2 అండ్ 3. ఇప్పుడు ఈ హోల్లో 2 DC వేసుకుంటాం. 1 2 ఒక చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ 3 DC వేసుకుంటాం నెక్స్ట్ హోల్. 1 2 3. ఒక చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ హోల్లో 3 DC. 1 2 3. అలా మొత్తం కంటిన్యూ చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒక లెవెల్ తగ్గింది ఇప్పుడు. అలానే ఇప్పుడు మళ్ళీ స్లిప్ స్టిచ్ వేసుకొని ఒక దాని దగ్గర ఒక్కొక్క లెవెల్ ఇంకా అలా తగ్గించుకుంటూ వస్తాం. చూడండి 3 స్లిప్ స్టిచెస్ వేసుకుంటాం. 1 2 3 and 3 chain stitches, 2 DC, 1 chain and మళ్ళీ 3 DC అలా కంటిన్యూ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సింగిల్ వచ్చేసింది చూడండి వరుసగా. అలా సింగిల్ వచ్చేంత వరకు మనం చేసుకున్నాం. ఒకవేళ మీకు ఇది క్లియర్గా అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్, అంత క్లియర్గా అర్థమవుతుంది. నేను అలానే మొత్తం చేసేసుకున్నాను. చూసారు కదా, అలా అన్నీ చేసుకున్నాను. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మన తోరణకి హ్యాంగింగ్స్ లా కోసం పాంపామ్స్ తయారు చేస్తున్నాను. అవి ఎలా తయారు చేస్తున్నారో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా 4 ఫింగర్స్కి 50 రౌండ్స్ అనేవి అలా చుట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వూల్ అనేది అలా కట్ చేసుకొని దాని మీద ఇది పెట్టుకొని మధ్యలోకి కరెక్ట్గా మిడిల్లోకి కట్టేసుకుందాం. టైట్గా కట్టేసుకోవాలి. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం నీట్గా ఈక్వల్గా కట్ చేసుకుందాం. మొత్తం ఒక సైడ్కి అలా కిందకి తీసేసుకొని అంత ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఉన్నదంతా కట్ చేసేసుకుంటే ఇవి ఇంకా
ఇంకా చాలా మోడల్స్ తయారు చేసుకోవచ్చు. మీకు ఏ రకం కావాలంటే అది తయారు చేసుకోవచ్చు. నేను మటుకు ఇది ప్రిఫర్ చేశాను, బాగుంటుందని. చూడండి, నేను 4 మెరూన్ రెడ్ అండ్ 3 ఎల్లో చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా తోరణం, అది తీసుకొని వాటికి కట్టేసుకుందాం. మెరూన్ రెడ్ ఉన్న దగ్గర మెరూన్ రెడ్, ఎల్లో దాని దగ్గర ఎల్లో. చూడండి, ఈ విధంగా కట్టేసుకుంటే మన బ్యూటిఫుల్ తోరణం రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. Thank you for watching friends. Keep watching.